పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత రుచికరమైన నాణ్యమైన భోజనం అందించి వారి ఆకలి తీర్చడమే అన్నా క్యాంటీన్ లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ రిపీట్ పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత రుచికరమైన నాణ్యమైన భోజనం అందించి వారి ఆకలి తీర్చడమే అన్నా క్యాంటీన్ లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆధునీకరించిన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ పునః ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఎన్డీఏ కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. 100 రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, మోడీ గారి సహకారంతో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అదే క్రమంలో పేదవారికి సంతృప్తిగా భోంచేసే విధంగా అన్నా క్యాంటీన్లు మరి 2014లో చూస్తే ప్రారంభించిన తర్వాత మరి గత వైసీపీ ప్రభుత్వం వాటిని ఆపేయడం జరిగింది. తిరిగి మరి ప్రభుత్వంలోకి ఎన్డీఏ వచ్చిన తర్వాత మొదటి నెలలోనే 100కి పైగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తే సెకండ్ ఫేజ్లో చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో జంగారెడ్డిగూడెంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, వందలాది మంది మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి బారులు తీరారు. మరి అన్నా క్యాంటీన్లో పేదవాడికి అలాగే మధ్యతరగతి వాళ్ళకి మంచి క్వాలిటీతో కూడిన అన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి తిన్న వాళ్ళందరూ కూడా అన్నదాత సుఖీభావ్ అని ఆశీర్వదించి వెళ్తున్నారు.